ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఎజాట్రిక్ ఆస్ట్రాలజీ ధనుసు రాశి గురించి చదువుకుంటున్నాను. నేను చదువుకున్నటువంటి దాన్ని ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చదువుకున్నాం మనం. There is no true direction apart from thought. And I would have you remember that thought is power. This is a statement upon which all disciples should ponder, for they can achieve no real comprehension of the direction of God's plan unless they work with a phase in their own lives which is subject to their own mental direction. ఈ పాయింట్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మనలో ఈ ఆలోచన అనేటువంటిది మనకు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అదే మనకు మార్గనిర్దేశకంగా నిలుస్తుంటుంది ఇప్పుడు కూడా లైఫ్లో. అందులోంచి మన ఆలోచనని గమనించండి అని చెప్పారు మాస్టర్ శ్రీ. జస్ట్ అబ్జర్వ్ యువర్ థాట్ అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్పారు, నీ థాట్ నీకు డైరెక్షన్ ఇచ్చేస్తుంది అని చెప్పారు ఇక్కడ మనకి. యువర్ థాట్ విల్ ఇట్ సెల్ఫ్ గివ్ యూ టు ద డైరెక్షన్ ఇన్ విచ్ వే యూ హ్యావ్ టు ట్రావెల్. సో అందు గురించి మనలో వచ్చేటువంటి ఆలోచనలను మనం బాగా గమనించుతూ ఉండాలి. ఈ గమనిక అంటే మనం ఎంతగా పెంచుకుంటే మనలో ఆలోచనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఏం జరుగుతుంది, ఆలోచనలు, ఈ విషయాలన్నీ కూడా మనకు చక్కగా తెలుస్తాయి. ఆలోచనలు ఎప్పుడైతే మనం చక్కగా అవగాహనలోకి తెచ్చుకోగలుగుతామో చోటులో భగవంతుడి యొక్క ఆలోచన చేత సమస్త సృష్టి వచ్చింది. ఇట్ ఈస్ ద థాట్. సో థాట్ చేత సమస్త సృష్టి ఆవిర్భవించింది. కాబట్టి మనలో వచ్చేటువంటి ఆలోచన మనం చక్కగా అవగాహనలోకి తెచ్చుకోగలిగితే అప్పుడు చోటులో వచ్చేటువంటి భగవంతుడి యొక్క ఆలోచన చేత ఏర్పడినటువంటి సృష్టి గురించి మనకు చక్కగా మనం దాన్ని దర్శించగలుగుతాం. their own mental direction. Then and only then can they understand upon the ordinary wheel of life, the man who is born in this sign or with the sign in the ascendant will be influenced by what the ancient Hindu scriptures call kamas. వీళ్ళు అంటే నార్మల్గా ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు ధనుసు రాశిలో వాళ్ళు కామ మనసు ఎక్కువగా ఉంటుంది, కోరికలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు అదేదో కోరాలి, అది సాధించుకోవాలి, అదేదో పొందాలి, ఇదేదో చేయాలి, అది తీసిచ్చేంత వరకు ఇంట్లో వాళ్ళని వదలరు వాళ్ళు. ఎట్లయినా సరే పలానా వంట వండి పెట్టాల్సిందే, లేదా పలానా ఇది నాకు తెచ్చియాల్సిందే అంటాడు. అది తెచ్చిచ్చేంత కూడా వదలడు అంతే. సో దట్ ఈస్ కాల్డ్ కామ మనస్. అంటే తెలియకుండా వీళ్ళు అంటే ఇట్ ఈస్ రాంగ్లీ ట్రాన్స్లేటెడ్ అంటారు. కామ మనస్ కాదు అక్కడ. ఎందుకంటే అక్కడ చెప్పినటువంటిది ఏంటంటే డిజైర్ మైండ్, ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ట్రాన్స్లేషన్ డిజైర్ మైండ్ అన్నారు దాన్ని. Call calm manas, which is inadequately translated by the words desire mind. సో దీన్ని కామ మనస్ని డిజైర్ మైండ్గా ట్రాన్స్లేట్ చేశారు. కామ మనస్ అంటే వీటిలో కోరికలు ఎక్కడి నుంచి అయితే పుడుతున్నాయో ఆ స్థితి. సో కోరికలు పుట్టడానికి ఎక్కడ స్థితి వీళ్ళు అంటే వీళ్ళు ఉండేటువంటి స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రంలో వీడి యొక్క కోరికలు పుట్టడం, వీడు అన్ని రకాలుగా మీరు కోరికలు తీసుకుంటే ఎటువంటివైనా సరే సో వాటన్నిటికీ పుట్టక స్థానం వీడికి అక్కడ ఉంది. సో అది ధనుసు రాశికి సంకేతంగా చెప్పారు. కనుక దాన్ని మనం కొంచెం అంటే ఇంగ్లీష్లో సరైనటువంటి పదం దొరకలేదు కాబట్టి దాన్ని ఏమన్నారంటే డిజైర్ మైండ్ అన్నారు. సో కోరిక ఇస్ డిఫరెంట్, డిజైర్స్ ఇస్ డిఫరెంట్. డిజైర్స్ అంటే ఏంటంటే అది పొందాలి, ఇది పొందాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కామ మనస్సు అంటే వీడి లోపల
ఉంటూ ఉండేటువంటి, అంటే వీటిలో ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి దాన్ని మనకి కాస్మిక్ ఫైర్ 4గా చెప్తారు. 4గా అక్కడ పేర్లు ఇచ్చారు. అందులో ఒకటి కామనస్. సో ఈ కామనస్ అనేటువంటిది ఏమిటంటే ఇక్కడ సెకండ్ ప్లేన్ సంబంధించినటువంటిది. ఇది వీడు జీవించి ఉండడానికి కారణంగా ఉంటూ ఉన్నటువంటి స్థితి అది. అంటే వీడు లోపల ఒక ఇచ్ఛ అనేటువంటిది ఉంటుంటుంది. నేను జీవించాలి, నేను ఈ రకంగా ఉండాలి, ఆ రకంగా ఉండాలి, ఇది పొందాలి, తన లైఫ్ మీద తనకి ఉండేటువంటి ఇష్టత, దట్ ఈస్ కాల్డ్ కామనస్. సో ఆ కాస్మిక్ ఫైర్లో ఇచ్చినటువంటి 4 నేమ్స్ మనం చెప్పుకుందామను. నేను చెప్తాను. అది అందులో ఒకటి కామనస్ అంటారు ఆస్ట్రల్ ప్లేన్లో. సో అట్లా. సో బై ద వర్డ్స్ డిజైర్ మైండ్, దిస్ డ్యూయల్ ఫోర్స్ కంట్రోల్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద లైఫ్. అది డ్యూయల్ ఫోర్స్ అన్నది controls and influence the life. In the early stages of unfoldment, its forces is upon desire and satisfaction of that desire, and in the later stages of purely personality development, the focus is upon the control of desire by the mind. ఫస్ట్ స్టార్టింగ్లో వీడిలో కోరికలే అమితంగా ఉంటుంటాయి, కోరికే వీడిని గైడ్ చేస్తుంటుంది. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటికి వీడు కోరికల మీద వీడు ఒక స్వామిత్వం సాధించుకోవాలనేటువంటి సాధన చేస్తూ వస్తాడు. అప్పుడు ద మైండ్ దట్ కంట్రోల్స్ ద డిజైర్, అది వీడిని నడుపుతుంటుంది. ద మైండ్ మెయిన్గా. తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేటికి డిజైర్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఈజ్ అట్ దిస్ టైమ్ ద ఇంటెలిజెంట్ యూజ్ ఆఫ్ ఆల్ పవర్స్ టు బ్రింగ్ అబౌట్ అడిక్వేట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిజైర్. టు బ్రింగ్ అబౌట్ అడిక్వేట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిజైర్. సో అడిక్వేట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిజైర్ అంటే ఏంటి? వీటిలో టు కంట్రోల్ ఆల్ పవర్స్ టు గివ్ అడిక్వేట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది డిజైర్. వీడిలో అంటే వీడు జీవించి ఉండడానికి, వీడు చక్కగా వీడు హాయిగా ఉండడానికి, దానికి కావాల్సినటువంటి విధానాన్ని వీడు చక్కగా అవగాహనలో పెట్టుకొని తద్విధంగా జీవించడానికి అది ఇచ్చేటువంటి స్థితిని, అది మెయిన్గా. అంటే వీటిలో ఫస్ట్ మైండ్ కంట్రోల్ చేయడం అంటుంటే చెప్పారు సెకండ్ స్టెప్లో. థర్డ్ స్టెప్లో ఏంటంటే కనుక వీటిలో అనేక రకాలైనటువంటి ఎనర్జీస్ రిలీజ్ అవుతుంటాయి, అనేక రకాలైనటువంటిగా. సో వాటిని ఒక బ్యాలెన్స్డ్గా వీడు తెచ్చుకోవడం అంటే చేస్తాడు అన్నమాట. లేదా వీడిలో షట్చక్రములు, ఇవన్నీ ఎన్నో రకాలైనటువంటి జ్యూసెస్ అవన్నీ రిలీజ్ చేస్తుంటాయి, ఎండోక్రినాలజీ. సో ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్గా అవన్నీ కూడా రిలీజ్ అవుతుంటాయి వీడికి దేహంలో. సో ఆ స్థితిని అందించేటువంటి దట్ ఈస్ ద థర్డ్ స్టేజ్. సో దాన్ని ఏమన్నారంటే ఆల్ పవర్స్ టు బ్రింగ్ అబౌట్ అడిక్వేట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిజైర్, విచ్ ఈస్ ఇన్ దిస్ కేస్ వెరీ ఫ్రీక్వెంట్లీ సింప్లీ అంబిషన్ టు అచీవ్ సమ్ గోల్ ఆర్ అటైన్ సమ్ ఆబ్జెక్ట్. సో ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్డ్ కండిషన్గా తీసుకురావడం దేనికి? సో టు అచీవ్ సమ్ గోల్. సో దేహంలో ఏర్పడేటువంటి మొత్తాన్ని ఒక బ్యాలెన్స్డ్గా వీడు తీసుకొస్తే అప్పుడు వీడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ అవ్వగలుగుతాడు. ఉదాహరణకు వీడు ప్రార్థన కూర్చుందాం అనుకున్నాడు, వీడి దేహం అంతా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటే వీడు ప్రార్థన కూర్చున్న స్థితి వేరు. వీడు దేహంలో ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయనుకోండి, అంటే ఇంబ్యాలెన్సెస్, అప్పుడు వీడు ప్రార్థన కూర్చున్నప్పుడు కూడా వీడికి ఏదో తెలియనటువంటి కాళ్ళ నొప్పులను, చేతుల నొప్పులను, లేదా ఏదో ఇబ్బందులుగా ఉంటుంటుంది ప్రార్థన. అలా కాకుండా మొత్తం బ్యాలెన్స్డ్గా ఉంచుకున్నాడు అనుకోండి దేహం. అసలు ఇప్పుడు ప్రార్థనలో కూర్చున్నటువంటి కండిషన్ వీడికి తెలియకుండా వీడు అలా ఉంటాడు ప్రార్థన, చక్కగా అలా మనస్సు నిశ్చలంగా అలా నడుస్తుంది. సో అందు గురించి ఎప్పుడు కూడా ఈ ధనుసు రాశిలో మనకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ బ్యాలెన్స్ కండిషన్ ఇక్కడ ప్రధానంగా మనకు చెప్తున్నారు. So to attain some objective, this process of personality satisfaction takes place upon the ordinary wheel. Upon the reversed wheel, the goal is the expression of love wisdom, and this is ever selflessly developed and always consecrated to the good of the whole and not to the satisfaction of the individual. So to attain some goal అంటున్నది వీడికి మామూలుగా ప్రయాణిస్తూ ఉన్నటువంటి వాడికి, రివర్స్డ్ వీల్లో ప్రయాణిస్తూ ఉన్నటువంటి వాడికి ఇక్కడ వీడికి ఇవ్వబడేటువంటి సాధన ఏంటంటే కనుక లవ్ విజ్డమ్, ప్రేమ. ప్రేమ అనేటువంటిది ప్రధానంగా అందివ్వబడడం అంటున్నది ధనుసు రాశిలో ఇవ్వబడుతుంది. అంటే సో ధనుసు రాశిలో ప్రేమ అనేటువంటిది పంచిపెట్టడం అంటున్నది ప్రధానంగా చెప్పారు. అది జూపిటర్ యొక్క కార్యక్రమంగా మనకి ఇచ్చారు. సో జూపిటర్ తర్వాత ఇది చెప్పారు మనకి బుధుడు. సో ఈ లవ్ విజ్డమ్ అనేటువంటిది ప్రధానంగా అందివ్వబడటం అంటున్నది ఇస్వాట్రిక్ జర్నీ చేస్తున్నటువంటి వాడికి.
ఆర్థడాక్స్ జర్నీ చేస్తున్నటువంటి వాడికి ఇవ్వడేటువంటిది ఏంటంటే టు అటైన్ బ్యాలెన్స్, టు అచీవ్ సమ్ గోల్. అది వాడికి సాధన. ఎసాట్రిక్గా ట్రావెల్ చేస్తున్న వాడికి లవ్, విజ్డమ్, ప్రేమ, జ్ఞానము అంటుండేది. సో వీటిలో ప్రేమ అనేటువంటిది వీడు సర్వజీవుల్లో ప్రేమని దర్శించి వీడు జీవించాలంటే ఏంటి? ప్రేమ ద్వారా జీవుల ద్వారా వ్యక్తమవుతున్నటువంటి పరమాత్మని చూడటానికి వాడబడేటువంటి వస్తువు ఏంటంటే ప్రేమ. సో ఆ రకంగా వీడు ధనుసు రాశిలో వీడు ప్రేమ అనేటువంటి దాని ద్వారా లేదా జ్ఞానం అనేటువంటి దాని ద్వారా వీడు చోట్లో ఉన్నటువంటి అంతర్యామి వీడు అలా దర్శిస్తూ వీడు ఇది చేస్తుంటాడు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే టు ద గుడ్ ఆఫ్ ద హోల్, నాట్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ఇండివిజువల్. అది ఇక్కడ వచ్చేటువంటి ధనుసు రాశిలో తను ఒక రాజు అయితే కనుక తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల గురించి వీడు పనిచేస్తాడు. తన గురించి పనిచేయడం అంటున్నది ఉండదు ఆ రాజుగారు. అది ఇక్కడ ధనుసు రాశిలో ఈ ఇసాట్రిక్ జర్నీలో ఉన్నటువంటి వాడికి సాధన. We are told that Sagittarius governs the thighs, which are the main center of physical power and protective strength, and also the sacral center, which provides the energy for the use of the creative powers of the physical life. This is also symbolically true in Sagittarius. The disciple has two things to discover within himself. These are the power to make progress upon the path and to walk the way. ఇక్కడ ప్రధానంగా సాజిటేరియస్లో రెండు రహస్యాలు. ఒకటి ది పాత్, ఆ కొండపైకి వీడు ప్రయాణించడానికి వీడు ఊరి నుంచి వీడు ప్రయాణించి కొండ దగ్గరికి చేరడం, అది ది పాత్ అన్నారు, ది వే అన్నదాన్ని. ది వే అండ్ ఆల్సో ది ఎబిలిటీ టు క్రియేట్ ఇన్ ద హయ్యర్ అండ్ స్పిరిచువల్ సెన్స్. హయ్యర్ అండ్ స్పిరిచువల్ సెన్స్ అంటున్నది చక్కగా వీళ్ళలో విచ్చుకోవడం అంటున్నది చేసుకుంటూ వీడు ఆ కొండ ప్రాంతంలో వీడు చేరడం, అది ఒకటి. సెకండ్ వన్ ఏంటంటే అది అండ్ ఆల్సో ది ఎబిలిటీ టు క్రియేట్. అది ఫస్ట్ ఇట్ ఈస్ అపాన్ ది పాత్ అండ్ టు వాక్ ది వే అండ్ ఆల్సో ది ఎబిలిటీ టు క్రియేట్ ఇన్ ది హయ్యర్ అండ్ స్పిరిచువల్ సెన్స్. దిస్ కన్సర్న్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సాక్రల్ అండ్ ద థ్రోట్ సెంటర్స్. ఒకటి పైన ఉన్నటువంటి వెలుగుని చేరడానికి వీడు గమ్యాన్ని చేరడానికి వీడు ప్రయాణించడం ఒకటి. ఇంకొకటి వీడు ఒకే ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో వీడి యొక్క జీవితాన్ని తద్విధముగా జీవించేటట్టుగా వీడు ఏర్పాటు చేసుకోవడం, ఇది రెండు. సో దీన్నే మనకి మన దేహంలో ఉండేటువంటి రెండు సెంటర్స్గా చెప్పారు. ఒకటి సాక్రల్ సెంటర్ అన్నారు, ఇంకొకటి థ్రోట్ సెంటర్ అన్నారు. థ్రోట్ సెంటర్ అంటే విశుద్ధి చక్రం. సో ఈ రెండింటి సెంటర్స్ ద్వారా వీడు హయ్యర్ ఆస్పెక్ట్గా చెప్పబడినప్పుడు విశుద్ధి చక్రంగా చెప్పారు, లోయర్ ఆస్పెక్ట్గా చెప్పినప్పుడు సాక్రల్ సెంటర్గా అన్నారు. అదే దీస్ పవర్స్, ది హయ్యర్ పవర్స్ ఆర్ యాజ్ ఎట్ ఎంబ్రియానిక్ ఇన్ ద ఎర్లియర్ Sagittarian experience of the disciple. సో ఎర్లియర్ Sagittarian experience of the disciple గా ఉంటాయి ఇవన్నీ కూడా. దీస్ పవర్స్ ఆర్ యాజ్ ఎట్ ఎంబ్రియానిక్. ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయంటే థ్రోట్ సెంటర్ యొక్క పవర్స్ కానీ ఈ సాక్రల్ సెంటర్ యొక్క పవర్స్ కానీ ఇవన్నీ కూడా Sagittarius నుంచి వస్తుంటాయి. సో అందు గురించి Sagittariusలో వీడి జర్నీ అంటే చేస్తున్నారు. బట్ దే బికమ్ మోర్ డెవలప్డ్ అండ్ ఇంపార్టెంట్ యాజ్ హీ సైక్లికల్లీ రిటర్న్స్ టు లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ టైం. ఇది ఒకసారి ఒక రౌండ్ కొట్టి మళ్ళీ దీనికి వచ్చేవాడికి Sagittariusకి వచ్చేవాడికి ఇంతకు ముందు వీడు వాక్ కన్నా ఇప్పుడు వీడు వాక్ చాలా చక్కగా వస్తుంది. అంటే లోపల నుంచి మాట్లాడతాడంటారు చూసారు, ఆ ప్రేమపూర్వకమైనటువంటి వాక్కుగా వీడు చూస్తుంటాడు. మళ్ళా ధనుసు రాశి వీడు ప్రయాణించి మళ్ళా చేరినప్పుడు మళ్ళా వీడి వాక్కు చాలా ప్రేమపూర్వకంగా, అంటే ఇంతకుముందు కన్నా ఇంకా ప్రేమగా వీడి వ్యక్తం అవుతుంది. సో ఇదంతా కూడా సైక్లిక్గా వీడు అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా వీడు మళ్ళా ధనుసు రాశి వచ్చారు మళ్ళా అది హయ్యర్ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటుంది అన్నట్టు వీడిని. ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ నో ప్లానెట్ ఇస్ ఎగ్జాల్టెడ్. ఇది ఇక్కడ ప్రధానంగా ఏ ప్లానెట్ కూడా ఎగ్జాల్టేషన్ డెబిలిటేషన్ లేదు. మెర్క్యూరీ ఈజ్ లెస్ అండ్ ఇన్ దిస్ సైన్ అని చెప్పారు. జూపిటర్ ఎక్కువగా ఇక్కడ లీడప్ చేస్తుంటుంది. మెర్క్యూరీ అంటే బుధుడు ఇక్కడ మనకి తక్కువగా చెప్పారు. Mercury, which is the expression of the fourth ray and also the god, the mental process, has his power definitely lessened in this side, and this for two reasons, historically speaking. సో ఫోర్త్ క్రియేటివ్ హైరా ఫోర్త్ రే సంబంధించినటువంటిది ఏదైతే మనం చెప్పుకున్నాం నిన్నటి క్లాసులో వాటిలో, అది ధనుసు రాశిలో తక్కువగా వ్యక్తం అవుతూ ఉంటుందండి అంటే విషయం అక్కడ చెప్తున్నారు ఇక్కడ. అంటే నిన్న క్లాస్లో మనం ఏమని చెప్పుకున్నాం అంటే వీడు ఆ హయ్యర్ థింగ్ ఇది చేరడానికి దీనికి అంతా కూడా ఈ ఫోర్త్ రే అంటుంటుంది ప్రధానంగా పనిచేస్తుంటుంది, అది ప్రధానంగా బుధుడి ద్వారా పనిచేస్తుంటుందని ఈ విషయాలన్నీ చెప్పారు. కానీ ఇక్కడ ఈరోజు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే బుధుడు
తక్కువగా తెలియబడతాడు, గురువు ఎక్కువగా తెలియబడతాడు ఈ రాశిలో. ఇద్దరిలో ఫస్ట్ ఇక్కడ రెండు కారణాలు చెప్తున్నారు ఎందుకు బుధుడు తక్కువగా తెలియబడతాడని. ఫస్ట్, ద డిసైపుల్ హ్యాస్ డెఫినెట్లీ టు సీజ్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ with either his own human personality and process or with the human kingdom prior to taking initiation. ఒక కారణం ఏంటంటే బుధుడు తక్కువగా తెలియబడడానికి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మానవుడు తన యొక్క పర్సనాలిటీ అంటే చాలా తక్కువగా ఉంటారు. చాలా తక్కువగా అంటే చాలా తక్కువగా. అంటే తన యొక్క పర్సనాలిటీ అంటున్నది ఎక్కడా కూడా వ్యక్తం అవ్వకుండా ఉండేట్టుగా కల్పించేటట్టుగా ఉండాలి. ఎక్కడా కూడా తన యొక్క ఇది తన ప్రభావం కానీ తన యొక్క లోవర్ థింగ్స్ కానీ ఇవి ఎక్కడ కూడా ఎక్కువ ప్రభావితంగా వాడు ఉండకూడదు అన్నమాట. అంటే ఏంటంటే లోవర్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా బాగా మెర్జ్ అయిపోవాలి. అంటే అసలు అంటే ఉదాహరణకి మనం అర్జునుడు కన్నా పంచపాండవులు అంటున్నది ఎక్కువగా మనం వాడబడేటువంటి ఇది. మెయిన్గా అసలు కార్యక్రమం అంతా కూడా అర్జునుడి చేత నిర్ణయింపబడింది. కానీ మనం అక్కడ నిర్ణయించింది ఎవరు? శ్రీకృష్ణుడు. కానీ నిర్ణయింపబడింది అర్జునుడి ద్వారా. అదే ఉండాలి కానీ అర్జునుడు ఎక్కువ అక్కడ వ్యక్తం అవడం అంటున్నది ఉండకూడదు. శ్రీకృష్ణుడి వల్లనే యుద్ధం గెలిచారు అంటున్నది ఎక్కువ సత్యం. అర్జునుడు గాంధీవం ధరించాడు, యుద్ధం చేశాడు, అంతా కరెక్ట్. కానీ అక్కడ రథంలో కూర్చుని బాణములు ఎలా వేయాలి ఏంటనేటువంటిది ఇదంతా ఇచ్చిందంతా కూడా శ్రీకృష్ణుడు. ఆయన యొక్క ప్రభావం చేత మాత్రమే అది జరిగింది. కారణ రూపంగా ఉన్నది ఆయన, కర్త రూపంగా నిలిచినది అర్జునుడు. కనుక అలా పర్సనాలిటీ అంటున్నది బాగా తక్కువగా వచ్చారు అక్కడ. ఆయన యొక్క అర్జునుడి యొక్క తెలివితేటల వలన గెలిచాడంటారా అంటే అస్సలు కాదు, ముమ్మాటికి కాదు. అర్జునుడు చాలా తెలియగలవాడు, చాలా ధనుర్విద్యలో ఎంతో గొప్పవాడు, ఎంతో ఇది. దాని చేత మాత్రమే అర్జునుడు గెలిచాడు, మహాభారత యుద్ధం గెలిచింది అని అనుకుంటే అది చాలా తక్కువ. శ్రీకృష్ణుడు అక్కడ కూర్చొని ఆయన యొక్క డైరెక్షన్స్ ఎప్పటికప్పటికి ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు మహాభారత యుద్ధాన్ని వాళ్ళు గెలవగలిగారు. జీవితం మొత్తం అంతా కూడా ఆయన నడిపారు వాళ్ళకి. అంతే. అంటే ఎంత తెలివితేటలు ఉన్నా అది కాదు మనకు కావాల్సిన. ధనుసు రాశిలో ఉన్నటువంటి వాడికి గురువు యొక్క అనుగ్రహం అంటుండేదే ఇక్కడ ప్రధానమే, కానీ మన యొక్క తెలివితేటలు కాదు. అది ఇక్కడ అందు గురించి ఏమన్నారంటే మెర్క్యూరీ ఇస్ లెస్ అండ్ ఇన్ దిస్ సైన్ అని చెప్పి మెయిన్గా. సెకండ్లీ, సో అది ఇనిషియేషన్. His emphasis is for the future to be upon the spiritual soul and the fifth kingdom in nature. వీటి యొక్క దృష్టి అంతా కూడా ఫిఫ్త్ కింగ్డమ్ ఇన్ నేచర్, సోల్ ఆస్పెక్ట్ దానికి సంబంధించింది. కానీ వీడు లోవర్ ఆస్పెక్ట్ సంబంధించింది ధనుసు రాశిలో తెలియబడకూడదు. ఇన్ Sagittarius he begins to express this first stage. This involves a complete withdrawal in the personality sense from the form side of life. This again entails at a certain point of crisis a point of balance. కంప్లీట్ విత్డ్రాల్ అంటున్నది వచ్చేస్తుంటారు. ఎంతవరకు విత్డ్రాల్ అంటే చాలా బ్యాలెన్స్డ్ కండిషన్ వచ్చారంటే వీడి యొక్క దేహం అంతా కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంచేసుకోవాలి. బ్యాలెన్స్డ్గా వీడు పెట్టుకున్నప్పుడు హయ్యర్ ఆస్పెక్ట్ వీడు వెళ్ళగలడు. ఇప్పుడు కదలకుండా అలా ఒక గంట సేపు కూర్చోండి అని అనుకోండి, ప్రేయర్లో వీడు అలా కదలకుండా కూర్చొని అనుకోండి, ఈ కూర్చున్నంత వరకు దేహానికి తెలుస్తుంది, కానీ తర్వాత స్వీట్ లాట్ ఆఫ్ స్వీట్ అన్న తర్వాత ఏం జరిగింది అనేటువంటిది వాడికి తెలియదు. అది దేని చేత సిద్ధించిందంటే వీళ్ళు ఒక బ్యాలెన్స్డ్ కండిషన్ వచ్చింది కాబట్టి అది సిద్ధించింది. బ్యాలెన్స్డ్ కండిషన్ రానటువంటి వాడికి ఒక 10 నిమిషాల్లో కానీ ఇక్కడి నుంచి లేద్దామా, వెళ్ళి అటుపోదామా ఇటుపోదామా అనిపిస్తుంది. బ్యాలెన్స్డ్ కండిషన్ వచ్చిన వాడు అలా ప్రేయర్లో మళ్ళీ పక్కన ఉంటుంటాడు, ఏమంటే ప్రేయర్ అయిపోయింది ఏంటి సార్ ఏంటి అని అప్పుడు లేస్తాడు. అదనమాట అలా. సరే, అంటే ఫిజికల్ లెవెల్లో ఒక కంప్లీట్గా ఇది సబ్మిట్గా అయిపోవాలి పర్సనాలిటీ లెవెల్లో. అప్పుడు వీడు హయ్యర్ లెవెల్ చక్కగా వెళ్ళగలడు. దాన్ని ఏమన్నారంటే ఒక బ్యాలెన్స్డ్ కండిషన్ అన్నదాన్ని. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎందుకు Mercury is less and in this sign అంటే the power of the mind having been developed, tested and found true in the sign Scorpio. Power of the mind having been developed, tested and found true in the sign Scorpio begins to wane in its activity and the intuition begins to take its place. Allah, Scorpions are very intelligent people. అంటే మన కళ్ళు ఇట్లా తిప్పినా కూడా వాళ్ళు ఇట్టే పసిగట్టేయగలరు. దీన్ని బట్టి వాడు ఏం చేయగలుగుతారో వీడు పసిగట్టేస్తాడు. స్కార్పియన్స్ అంటే మనకు పాములే. పాము ఎంత తెలివిగా ఉంటుందంటే మనం ఏం చెబుతున్నాం మన మైండ్ అది రీడ్ చేసేస్తుంది. వాళ్ళు మీరు హోమియో చదువుకున్న వాళ్ళైతే
లెక్సెస్ వాళ్ళ మైండ్ ఎంత ఇది ఉంటుందో అది దట్ ఈస్ వెరీ, అంటే ఆవలిస్తే పెగులు ఎక్కడతారంటే చూసారా, అది అసలు అంటే అది ఇంకా తక్కువేనేమో చెప్ చెప్పాలంటే. ఇక్కడ కూర్చున్నాడు వాడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయగలుగుతాడు, ఇక్కడ కూర్చున్నాడు డిసైడ్ చేయగలడు. ఎదుటివాడు మైండ్లో ఏముంది, వాడు ఏం చేద్దాం అన్న ఉద్దేశంతో వాడు ఇక్కడికి వచ్చాడు, ఏం మాట్లాడుతున్నాడు అంటే వీడు పసిగట్టగలడు మొత్తం. వాడు ఈ ఉద్దేశానికి వచ్చాడు కానీ ఇది నీ దగ్గర ఇది మాట్లాడాడు, కానీ వాడి ఉద్దేశం ఇది అన్నటువంటిది చక్కగా తెలిసిపోతుంది స్కార్పియన్స్. అది విషయం. స్కార్పియన్స్ అంత తెలివిగా ఉంటారన్నమాట. సో అది ఎప్పుడైతే సాజిటేరియస్కి వస్తుందో అది తగ్గిపోతుంది. అది కాదు వీడిని లీడప్ చేసేటువంటిది అన్నటువంటిది తెలుసుకుంటాడు. స్కార్పియన్గా ఉన్నటువంటి వాడు వాడి యొక్క తెలివితేటలే వాడి లైఫ్ లీడప్ చేస్తున్న, ఈ తెలివి లేదే ప్రపంచం నేను బోల్తా కొట్టించేస్తున్నటువంటి భావంలో వాడు ఉంటాడు. సో స్కార్పియన్స్ వాళ్ళ తెలివితేటలు చాలా అమోఘంగా ఉంటాయి అసలు. అంటే వాళ్ళ యొక్క తెలివితేటలు చెప్పుకోవాలంటే అసలు చాలా, అంటే మనకి తెలియకుండా మనని పూర్తిగా అధోస్థితి చేసేంత వరకు మన పక్కనే ఉండి వాడు ఇచ్చేసేస్తాడు. అంటే ఎంత ఘోరమైనా సరే వాడు చాలా ఈజీగా చేసేయగలడు. ఎంత ఘోరమైనటువంటి ఇదైనా సరే వాడు చేసేసి మనంతా వాడు లాగేసుకోగలడు. సొంత కొడుకే తండ్రిని మోసం చేసేయచ్చు, లేదా సొంత తండ్రే కొడుకును మోసం చేసేయచ్చు. అంటే ఈ మోసానికి వీటికి హద్దులు లేవు. వీడు వృశ్చిక రాశి వాడికి ఇట్ ఇస్ ఆల్ ఇంటలెక్చువల్ గేమ్స్. ఈ ఇంటలెక్చువల్ గేమ్ అనేటువంటిది లైఫ్కి ఉపయోగం లేదనేటువంటిది వాడు అలా ఎన్నో జన్మలు అందులో ఎత్తిన తర్వాత వాడు తెలుసుకుంటాడు. అక్కడి నుంచి వాడు ఇంట్యూషన్కి వస్తాడు అన్నమాట. ధనుసు రాశికి ఎప్పుడైతే వాడు వస్తాడో ఇంటలెక్చువల్గా చాలా హైగా వెళ్ళిపోతాడు వాడు. విడిపోయినటువంటి వాడు ఎప్పుడైతే ధనుసు రాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు ఇంటలెక్ట్ కాదండి మనకు కావాల్సింది ఇంట్యూషన్ అంటే వాడు చక్కగా తెలుసుకుంటాడు. ఇంటలెక్చువల్ వలన పెద్ద ఉపయోగం లేదని, ఎందుకంటే నేను ఒక జంతువునో ఒక మనిషినో ఏదైనా ఒకనో ఇది చేసేచ్చు, కానీ నన్ను ఇది చేసేవాడు వేడు ఉంటాడు. కనుక ఈ తెలివితేటలు కాదు మనకు కావాల్సినది, దీనికన్నా పైన ఒకటి మనని రక్షించేది ఉంది, అది మనకు కావాలి అనేటువంటి దానిలో వీడు ప్రవేశిస్తాడు. అందు గురించి ఇక్కడికి వచ్చేది వీడు సాధకుడిగా తయారవుతాడు. సాధకుడిగా వీడు ఎప్పుడు ఇక్కడ తయారవుతాడు అన్నమాట. సో ఇక్కడ వృశ్చిక రాశి గురించి ఏమంటున్నారంటే, సో స్కార్పియన్ బిగిన్స్ టు వేన్ ఇన్ ఇట్స్ యాక్టివిటీ అండ్ బిగిన్స్ టు టేక్ ఇట్స్ ప్లేస్. అది ఇంట్యూషన్ అటువంటిది అది తీసుకుంటుంది అంట. సో దిస్ ఈజ్ ఎసెన్షియల్ బిఫోర్ ద సైన్ క్యాప్రికార్న్ ఈజ్ ఎంటర్డ్ బై ద డిసైపుల్ అండ్ ప్రిపరేషన్ ఫర్ ఇనిషియేషన్ బిగిన్స్. అది సో క్యాప్రికార్న్లోకి వెళ్ళాలంటే వీడు మంచి సాధకుడిగా తయారవ్వాలి. సాధకుడిగా తయారైనప్పుడు వీడు క్యాప్రికార్న్కి వెళ్ళినప్పుడు వీడు అక్కడ ఇనిషియేటివ్ తయారవుతాడు. అందు గురించి వీడు డిసైపుల్గా అయ్యేది సాజిటేరియస్లో, ఇనిషియేట్గా అయ్యేటువంటిది క్యాప్రికార్న్లో, సర్వర్గా అయ్యేది కుంభంలో, సేవియర్గా అయ్యేది అది స్టెప్స్. As regards the three decanates of Sagittarius, Saphariel gives us the three governing planets to as Mercury, the Moon, and the Sun, while Ellen Leo gives Jupiter, Mars, and the Sun. సఫారియల్ గారు వీటికి ఏమేమి ఇచ్చారంటే మెర్క్యూరీ ఇచ్చారు, మూన్ ఇచ్చారు, సన్ ఇచ్చారు. కానీ మెర్క్యూరీ ఇక్కడ ఎక్కువ ప్రధానం కాదనేటువంటి విషయం మనకు చెప్పేశారు ఇప్పుడు.
అందుగురించి సఫారియల్ గారు ఇచ్చిన దానికన్నా మనకి ఎలెన్ లియో గారు ఇచ్చినటువంటి గ్రంథాలు అవి ఎక్కువగా జ్వాల్కర్ గారు సజెస్ట్ చేస్తున్నారు మనకి. ఇక్కడ కూడా ఎలెన్ లియో గారు మనకి ఏం చెప్పారంటున్నారంటే జూపిటర్, మార్స్, సన్ ఈ మూడు కూడా వీటికి డెకనైట్స్గా చెప్పారు. ఎంఫసైజింగ్ యాజ్ హీ ఆల్వేస్ డస్ ద వే ఆఫ్ ది esoteric, he usually tunes in on the esoteric significance, but not always. But not always. Usual గా ఆయన esoteric significance గా ఎలెన్ లియో గారు ఇస్తున్నారు, కానీ ఒక్కొక్క చోట ఆయన ఇవ్వలేకపోయారు. అందుగురించి బట్ నాట్ ఆల్వేస్ అని ఇచ్చారు. జూపిటర్ గివ్స్ ఎక్స్పాన్షన్ సూపర్సీడింగ్ మెర్క్యూరీ. ఫర్ ది మెర్క్యూరియల్ మైండ్ ఈజ్ ఎవర్ ఏ లిమిటేషన్ ఈవెన్ ఇఫ్ ఓన్లీ ఏ టెంపరరీ వన్. జూపిటర్ జనరల్గా ఏంటంటే వీళ్ళు ఎక్స్పాన్షన్ ఆఫ్ థింగ్ అనేటువంటిది ఇచ్చేటువంటి జూపిటర్ వైభవత్వం ఇది అలా వీళ్ళు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి స్థితిగాను వీడు ఎక్స్పాండ్ అయ్యేటట్టుగాను వీడు అభివృద్ధి పొందేటట్టుగాను జూపిటర్ ఆస్పెక్ట్ ఉందనుకోండి, డెఫినెట్గా వాడు బిజినెస్ పనికి వస్తుంది, వాడు మంచి ఇల్లు కట్టుకుంటాడు, వాడి జీవితం చాలా బాగుంటుంది, చాలా ఇదిగా ఉంటుంది, ఇవన్నీ వీడు చెప్పేస్తారు. దట్ మీన్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ థింగ్స్ అదంతా కూడా జూపిటర్ ఇస్తున్నాడు. సో జూపిటర్ గివ్స్ ఎక్స్పాన్షన్ సూపర్సీడింగ్ మెర్క్యూరీ. For the mercurial mind is ever a limitation, even if only a temporary one. Mercury mind is limitation. పక్కనటువంటి ఏ రకంగా తొక్కేసి నేను వెళ్ళగలను అనేటువంటి బుర్ర ఆలోచించేవాడు ఇది పాదరసం. అలా కాకుండా దీనికన్నా హయ్యర్ థింగ్ అంటున్నది పట్టుకొని మనం ఇంకా బిజినెస్ ఇప్పుడు పక్కనటువంటి పట్టించుకుంటూ కూర్చున్నట్టు బిజినెస్ ఎట్లా జరిగేది, అది కాదు కావాల్సింది. వాడిని తొక్కేద్దాం వీడిని తొక్కేద్దాం కాదు, మనలో ఉన్నటువంటి తెలివితేటలతోటి మనం ఎలా ఎక్స్పాండ్ అవుదాం అంటున్నది ఆలోచించి చేసేటువంటి వాడు గురుగ్రహం. ఇద్దరికి అది తేడా ఇక్కడ. అందుగురించి ఇప్పుడు మనం ఈ పాయింట్ మనం అవగాహన చేసుకుంటే ఎస్ మెర్క్యూరీ ఇస్ నాట్ ది మెయిన్ ఇన్ ధనుస్సు, ఓన్లీ గురువు ఆర్ జూపిటర్ ఇస్ ద మెయిన్ హియర్ అన్నటువంటి విషయం మనకి అవగాహనలో తెచ్చుకుంటున్నాం మనం ఇప్పుడు. ద మూన్ గివ్స్ ద ప్లేస్ టు మార్స్ విచ్ కన్ఫర్స్ ద క్వాలిటీ ఆఫ్ డివోషన్ అండ్ ద కెపాసిటీ టు ఫైట్ ఫర్ అన్ ఐడియల్. అది ఐడియలిస్టిక్గా ఉండడం అంటే ఏంటి, నీ ధ్యేయం అంటే ఒకటే ఒక ధ్యేయం, నా దేశానికి స్వాతంత్రం లేదా నా కుటుంబానికి రక్షణ, ఇదే వీడి ధ్యేయంగా ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ టేక్స్ ద ప్లేస్ ఆఫ్ మూన్ బై ది మార్స్ అని అర్థం. అక్కడ మూన్ ప్లేస్ మార్స్ తీసుకున్నబడింది అనే విషయం కదా చెప్తున్నాను. This idealistic concept and method of work is always the characteristic of discipleship during the early stages of unfoldment upon the path. ఎర్లియర్ స్టేజెస్లో ఈ ఐడియలిస్టిక్ బిహేవియర్ అనేది ప్రధానంగా చెప్పారు. అప్పట్లో ఒకే ఒక పరమాత్మ ఆయన చేరడం అంతే, ఇంక వేరేదేం లేదు. అందు గురించి ఆయన చేరడానికి వీడు తపస్సు చేసుకొని వీడు అరణ్యానికి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఇవ్వబడినటువంటి సాధన అది కాదు. అప్పుడు ఇవ్వబడిన సాధన అంటే ఒక చోట్ల పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, ఆయన వల్లనే సమస్తం నిర్ణయం పడుతోంది, ఆయన చేరడమే గమ్యము, అందుకే మనం తపస్సు అన్నటువంటి చేయడం ఆయన చేరడానికి. అందుకని చూడు అడవులకు వెళ్ళి తపస్సు చేసుకోవడం అంటే అప్పుడు కరెక్ట్. అపాంతిపాత్. The sun typifying the solar angel remains constant both through the esoteric and exoteric process, and therefore astrology recognizes it as a constant pressure and presence. తర్వాత ఇక్కడ సూర్యుడు ఒకటి చెప్పారు, మార్స్ ఒకటి చెప్పారు. ఇప్పుడు సన్ గురించి ఏమని చెప్తున్నారు అంటే సూర్యుడు typifying the solar angel remains constant both through the exoteric and esoteric process. అంటే రెండు రకాలుగా జర్నీ చేసేటువంటి వాడికి సూర్యుడు చాలా సాక్షిభూతుడే అక్కడ ఉంటాడు. ఆయన ఉండి ఏం చేస్తుంటాడంటే అండ్ therefore astrology recognizes it as a constant pressure and presence. కాన్స్టెంట్ ప్రెషర్ ప్రెసెన్స్ అంటే వీడిలో ఉండి వీడికి అందిస్తూ ఉండేటువంటి వాడు సూర్యుడు. So tadwara this fact is itself indicates significant truth. The soul remains eternally present in the past, in the present, and in the future, and on into the future. Surya typifying is the giving always the present and pressure. Presence and pressure. ప్రెషర్ అంటే ఏమిటి, చోటులో ఈ శక్తి అనేటువంటివి ఎక్కడి నుంచి పుడుతున్నాయో దాన్ని ప్రెషర్ అని చెప్పారు. ప్రెసెన్స్ అంటే ఏంటి, ఎప్పుడో కూడా సూర్యుడు ఆయన ఉంటున్నాడు కాబట్టి జీవులు వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ ది ప్రెసెన్స్. సో ఈ ప్రెసెన్స్ అనేటువంటిది వీళ్ళలో సూర్యుడే సోల్గా తెలియబడుతున్నాడు కాబట్టి సోల్ అనేటువంటిది ఎప్పుడు కూడా శాశ్వతం. సోల్కి డెత్ అనేటువంటిది లేదు. జీవుడు దేహం ధరించి దేహానికి డెత్ అనేటువంటిది ఉంది కానీ సోల్కి లేదు. అందు గురించి ఇన్ ద ప్రెసెంట్, ఇన్ ద పాస్ట్, ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఇన్ ద ప్రెసెంట్ ఎప్పుడు కూడా నిలబడి ఉండేటువంటిది సోల్. అది ఇక్కడ చెప్తున్నారు.
In closing, I will simply quote to you the two keywords. ఎప్పుడు కూడా నేను రెండు కీవర్డ్స్ చెప్తుంటాను కదా మీకు. ఆ రెండు కీవర్డ్స్ ఇప్పుడు చెప్పబోతున్నాను. వీటి గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అవి చదువుకుంటే అవి చదువుకొని మీరు ధ్యానం చేసుకుంటే మీకే దర్శనం అవుతుంది అని చెప్పి ఆయన టూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ టూ స్టేట్మెంట్స్ ఏమిటంటే ద ఇంజంక్షన్ టు ద మ్యాన్ అపాన్ ది ఆర్థడాక్స్ వీల్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఆర్థడాక్స్ వీల్గా ప్రయాణిస్తున్నటువంటి వాడికి ఏంటంటే అండ్ ద వర్డ్ సెట్ లెట్ ఫుడ్ బి సాఫ్ట్. ఇది ఆయన ఇచ్చినటువంటి సెంటెన్స్, లెట్ ఫుడ్ బి సాఫ్ట్. తర్వాత టు ద మ్యాన్ ఆన్ ద రివర్సల్ వీల్కి ఇచ్చినటువంటిది ఏంటంటే సెంటెన్స్, ఐ సీ ది గోల్, ఐ రీచ్ దట్ గోల్ అండ్ దెన్ ఐ సీ అనదర్. ఐ సీ ది గోల్, ఐ రీచ్ దట్ గోల్ అండ్ దెన్ ఐ సీ అనదర్. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళా ఫస్ట్ ఒకటి గోల్ ఏర్పాటు చేసుకుని దానికే వీడు ప్రయాణించడం, అది చేరుతాడు గమ్యం. అది చేరిన తర్వాత మళ్ళీ అక్కడ ఏర్పడేటువంటి గోల్ వేరుగా ఉంటుంది, మళ్ళీ అది అంటారు. దీనికి సంబంధించినటువంటిది మనకి మే ద వర్డ్స్ ఆఫ్ దిస్ ఫైనల్ ఇంజంక్షన్ టు ద డిసైపుల్ క్యారీ మీనింగ్ టు ద హార్ట్ అండ్ మైండ్. ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ మీకు హార్ట్కి మైండ్కి చక్కగా స్ఫురించుగాక అని చెప్పి ఆయన ఇక్కడ చేస్తారు ధనుసు రాశి గురించి. కనుక ఈ పదాలని వీటిని చక్కగా వీలున్నంత వరకు అవకాశం ఉన్నంత వరకు మీరు ఏం చేస్తారంటే, లేదా మనం ఏం చేయాలంటే, ఎవరు ఏ రాశి లగ్నంగా కలిగి ఉన్నారో ఆ మంత్రాన్ని వాళ్ళు తీసుకుని చక్కగా రోజు ఆ మంత్రాన్ని కొద్ది రోజులు అలా ధ్యానం చేయాలి. మంత్రం అంటే మనం మామూలుగా ప్రభోద్గీతలు వేసుకునేటువంటి పూర్ణ ధ్యానం మంత్రం ఒకటి, ప్లస్ ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈయన ఇచ్చినటువంటి మంత్రం, ఈ వర్డ్స్, వీటిని రోజు ప్రేయర్కి అసెప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మాత్రమే ప్రత్యేకంగా, ఉదాహరణకు ధనుసు రాశి వాళ్ళు నాకు ధనుర్ లగ్నం వాళ్ళు మెయిన్గా ఈ పదాలని వీటిని చక్కగా వీటిలా 5 నిమిషాలు ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ధ్యానం చేసుకుని ఈ పదాలని వాళ్ళు ఉంటే సరే. దీనివల్ల వాళ్ళకి చాలా మంచి అప్లిఫ్ట్మెంట్ ఈ రకంగా చేసుకోవచ్చు. దీంతో మనం ధనుసు రాశి కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అయ్యాం. నెక్స్ట్ మనం వృశ్చిక రాశి, స్కార్పియన్. We come now to the consideration of a sign which is of paramount importance in the life of evolving man. Certain of the signs and in very close relation through the inflow and outflow of energy with certain of the major constellations. మనలోకి వచ్చేటువంటి ఎనర్జీస్ వీటి ద్వారా మేజర్ కాన్స్టలేషన్స్ వాటి యొక్క ఎనర్జీస్ అంటే మన దేహంలోకి వచ్చి వెళ్ళడం అంటే జరుగుతుంటుంది. ఇవి కూడా ప్రధానంగా కొన్ని రాసుల ద్వారా జరుగుతుంటుంది. అందులో వృశ్చిక రాశి చాలా ముఖ్యమైనటువంటి రాశి. ఎందుకంటే వీడు డైరెక్షన్ అంటే చక్కగా నిర్దేశింపబడి వెళ్ళడం జరిగేటువంటిది వృశ్చిక రాశి. These major constellations are in a few instances peculiarly connected with the signs of the zodiac. ఈ కాన్స్టలేషన్స్ అంటే మేజర్ కాన్స్టలేషన్స్ అంటే మీ అందరికీ గుర్తుండి ఉంటాయి ఆల్రెడీ. 1 సప్తర్షి మండలం, 2 కృతికలు, 3 సిరియస్ స్టార్. ఈ 3 మేజర్ కాన్స్టలేషన్స్. సో ఈ 3 కూడా కొన్ని రాసుల యొక్క ఇది నక్షత్ర కూటమి నుంచి మన భూమి కానీ లేదా మన సౌరమండలాన్ని కానీ తాకుతున్నాయి. అదే ఇక్కడ చెప్తున్నారు ఆ పాయింట్. Peculiarly connected with the signs of the zodiac, there are 4 of the zodiacal signs which are mysteriously connected with what one might call the personality expression. సో ఇవి ఈ అంటే సప్తర్షి మండలం లేదా ఇవి చెప్పాను ఇది 3, దే ఆర్ కమింగ్ త్రూ సమ్ సన్ సైన్స్ టు ది హ్యూమన్ బీయింగ్స్, the rays of them. Personality expression, if such an unsuitable term can be used in default of better, of the solar logos himself. Solar logos అవగాహన చేసుకోండి. సోలార్ లోగోస్ అంటే ఏంటి స్థితి, ఆయన యొక్క పర్సనాలిటీ ఎక్స్ప్రెషన్కి ఈ సప్తర్షి మండలం, కృతికలు, సిరియస్ స్టార్ వీటి యొక్క కిరణములు, ఈ రాసుల యొక్క కిరణముల ద్వారా ఆ సోలార్ లోగోస్ యొక్క ఎక్స్ప్రెషన్కి అవి దారితీస్తున్నాయి చెప్తున్నారు. ఆర్ విత్ ద డివైన్ క్వాటర్నరీ, ద ఫోర్ఫోల్డ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ డైటీ. ఫోర్ఫోల్డ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ డైటీ ఏదైతే ఉందో ఆయన సోలార్ లోగోస్గా చెప్పారు.
సో ఆయన మనం 4 ఆర్మ్డ్ ఫోర్త్ వన్ అంటారు ఆయన. సో ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ అనేటువంటిది వీటి ద్వారా ఇలా అందుతుంటుంది. దీస్ 4 సైన్స్ ఆర్ ఏరిస్, లియో, స్కార్పియో, ఆక్వేరియస్. ఈ 4 సైన్స్ ఏమిటంటే అంటే సప్తర్షి మండలంలో కృతికలు, తర్వాత అగస్త్య నక్షత్రం అదే సీరియస్ స్టార్, వీటి యొక్క కిరణములు మన రాశి చక్రములో ఉన్నటువంటి మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, ఈ 4 రాశుల ద్వారా వీళ్ళ యొక్క కిరణాలు మనం సౌరమండలంలో సౌర ప్రజ్ఞని తాకుతూ సౌర ప్రజ్ఞ యొక్క వ్యక్తీకరణము కావాల్సినటువంటి ఏర్పాటు అనేటువంటిది అందిస్తున్నాయి. ఇది ఒక మాట. సో ఈ 4గిట్లో ఒకటి కార్డినల్ సైన్, మిగిలిన 3 మనకి మ్యూటబుల్ సైన్గా మనకి చెప్పారు. అంతే కదా. లియో, స్కార్పియో, అక్వేరియస్ ఈ 3 కూడా ఫిక్స్డ్ సైన్స్కి సంబంధించినవి. ఏరిస్ మాత్రం కార్డినల్ సైన్ది, ఫిక్స్డ్ క్రాస్ ఆఫ్ ది హెవెన్స్ అది. We could express this truth in another manner. God, the Father, the will to manifest, indicates the creative process which is worked out through the activity of God, the Son, the cosmic Christ, crucified upon the fixed cross in the heavens. దీన్ని ఎలా అవగాహన చేసుకోవాలంటే భగవంతుడు లేదా నారాయణుడు ఆయన సృష్టి అనేటువంటిది ఆవిర్భవించడానికి ముందు అన్నటువంటి స్థితి. అక్కడి నుంచి ఆయన సృష్టి చేద్దాం అన్నటువంటి సంకల్పం ఏదైతే కలిగిందో ఆ సంకల్పంగా వచ్చినప్పుడు హీఈస్ క్రూసిఫైడ్. ఆయన సంకల్పంగా దిగి వచ్చాడు కానీ ఆయనగా దిగి వచ్చింది లేదు కనుక హీఈస్ క్రూసిఫైడ్ ఇన్ ది ఫిక్స్డ్ క్రాస్ అన్నారు. క్రాస్ దిగి వచ్చాడు. అది సో ఆయన యొక్క సంకల్పంగా దిగి వచ్చాడు. ఆ సంకల్పం అనేది ఫిక్స్డ్ క్రాస్ ద్వారా ఎక్స్ప్రెషన్లోకి వచ్చింది. దాని నుంచి మ్యూటబుల్ క్రాస్లోకి వచ్చాడు. పూర్తిగా సృష్టికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా మ్యూటబుల్ క్రాస్లో జరిగింది. సో ఈ 3 క్రాసెస్లో సెంటర్ క్రాస్లో ఈ కాస్మిక్ క్రైస్ట్ అన్న ఆయన క్రూసిఫై అయ్యాడు. అంతకుముందు అన్నటువంటి స్థితి కార్డినల్ క్రాస్గా ఉన్నటువంటి వాడు ఫిక్స్డ్ క్రాస్లో ఈ బికమ్ క్రూసిఫైడ్. ఆయన అక్కడ సిలువ వేసాడు ఫిక్స్డ్ క్రాస్లో. అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక ఎక్స్ప్రెషన్ మీరు మ్యూటబుల్ క్రాస్లో మీరు చూస్తున్నారు. అదే భౌతికమైనటువంటి సృష్టి. So we could express the truth in another manner. God, the Father, the will to manifest, initiates the creative process which is worked out through the activity of God, the Son, the cosmic Christ, crucified upon the fixed cross in the heavens. The activity of God, the Holy Spirit, implicit in the mutable cross, is closely allied to the previous solar system, and the energy of that divine aspect is practically entirely occupied with manipulating the forces inherited from that system and inherent in the very nature of substance itself. సో ఏం జరిగింది? సో ఈ విల్ ఆస్పెక్ట్ నుంచి వచ్చినటువంటి వాడిని ఈ కాస్మిక్ క్రైస్ట్గా వచ్చినటువంటి వాడిని ఫిక్స్డ్ క్రాస్లో క్రూసిఫై చేశారు. తర్వాత వచ్చినటువంటి క్రైస్ట్ని హోలీ స్పిరిట్ అన్నారు. హోలీ స్పిరిట్గా వచ్చినటువంటి దట్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్, యాక్టివ్ ఇంటెలిజెన్స్. దీన్ని ఈ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? హోలీ స్పిరిట్ యొక్క పదార్థం ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ అనేటువంటి పుస్తకంలో మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే మన సౌరమండలం ఇదంతా కూడా ఇంతకుముందు సౌరమండలం నుంచి తీసుకోబడినటువంటి పదార్థం చేత ఈ సౌరమండలం అనేది కట్టబడింది. అంతకుముందు సౌరమండలం దేని చేత కట్టబడింది? అంతకుముందు సౌరమండలం యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఆర్ హోలీ స్పిరిట్ చేత కట్టబడింది. ఇప్పుడు సౌరమండలం దేని చేత కట్టబడింది? ఇప్పుడు లవ్ విజ్డమ్ చేత కట్టబడింది. కనుక ఈ పదార్థం అంతా కూడా దాని నుంచే స్వీకరించినది కాబట్టి దీనిలో వర్తించేటువంటి గుణాలన్నీ కూడా దానికి సంబంధించినవిగా ఉంటాయి. ఎక్కడి నుంచి తెచ్చారు ఈ పదార్థం అంటే పలానా షాప్ నుంచి తెచ్చాం అంటే ఏంటి దాని యొక్క రంగు, రుచి, వాసన అవన్నీ కూడా వేరుగా ఉంటాయి. సో మన యొక్క సౌరమండలం యొక్క పదార్థం దేని నుంచి తీసుకోబడింది అంటే ఇంతకుముందు సౌరమండల పదార్థం నుంచి తీసుకోబడింది. ఫ్యూచర్లో రాబోయేటువంటి సౌరమండలానికి కావాల్సినటువంటి దీని నుంచి తీసుకోబడుతుంది. అప్పుడు ఏర్పడేటువంటిది ఏమన్నారు? దాన్ని ఇప్పుడు ప్రస్తుతం లవ్ విజ్డమ్ అన్నారు ఏర్పడిన సౌరమండలం. నెక్స్ట్ వచ్చే సౌరమండలాన్ని విల్ ఆస్పెక్ట్గా ఉంటుంది. అప్పుడు సంకల్పముగా ప్రధానముగా అక్కడ పాత్ర ఉంటుంది. ప్రస్తుతం ప్రధానమైనటువంటి పాత్ర లవ్ విజ్డమ్. సో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇంప్లిసిట్ ఇన్ ద మ్యూటబుల్ క్రాస్. సో హోలీ స్పిరిట్ అంటే దాన్ని ఏమన్నారంటే మ్యూటబుల్ క్రాస్ అన్నారు దాన్ని, థర్డ్ది. సో దాని యొక్క పదార్థం చేత ప్రస్తుతం సౌరమండలం అంతా కూడా నిర్మాణమైంది. And the energy of the divine aspect is practically entirely occupied with manipulating the forces
ఇన్హెరిటెడ్ ఫ్రమ్ దట్ సిస్టమ్. సో ఈ మ్యానిపులేషన్ ఆఫ్ ఎనర్జీస్ అన్ని కూడా దేనికి లింకప్గా పనిచేస్తాయి, దానికి లింకప్గా ఇవన్నీ కూడా పనిచేస్తాయి. అంటే క్రితం సోలార్ సిస్టమ్ యొక్క కనెక్టివిటీనే ఇప్పుడు పనిచేస్తుంటుంది ఎక్కువగా. అంటే ఈ పదార్థము ఇదంతా కూడా దాని నుంచి తీసుకోబడింది, క్రితం సోలార్ సిస్టమ్ నుంచి. అందు గురించి అండ్ ద ఎనర్జీ ఆఫ్ ద డివైన్ ఆస్పెక్ట్ ఈజ్ ప్రాక్టికల్లీ ఎంటైర్లీ ఆక్యుపైడ్ విత్ మ్యానిపులేటింగ్ ద ఫోర్సెస్. సో ఈ డివైన్ ఆస్పెక్ట్ ఇదంతా కూడా దేని నుంచి దాని నుంచి తీసుకోబడి, ఆ డివైన్ ఆస్పెక్ట్ అంటున్నది ఈ పదార్థం ద్వారా వ్యక్తం అవుతున్నటువంటిది is practically entirely occupied with manipulating the forces inherited from that system and inherent in the very nature of substance itself. This divine aspect is to the whole general divine manifestation what the lower nature, form life of personality in the three worlds of human evolution is to the soul, where the individual human being is concerned. సో సోల్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి వాడికి దేహం అనేటువంటిది ఎలా అయితే రూపకట్టబడి అందివ్వబడిందో, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సౌరమండలానికి కట్టబడినటువంటి దేహం అంతా కూడా ఆ రకంగా పనిచేస్తుంది. సో ఈ సోల్ ఆస్పెక్ట్ నుంచి దేహం అంటుండేది ఎలా అయితే ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి ఆస్పెక్ట్కి సౌరమండలం అంటున్నది క్రితం సోలార్ సిస్టమ్ నుంచి తీసుకోబడినటువంటి హోలీ స్పిరిట్ దాని చేత ఏర్పడినటువంటి. అందు గురించి divine manifestation. This divine aspect is to the whole general divine manifestation what the lower nature is to the soul. సో సోల్కి లోవర్ నేచర్ ఎలా అయితే ఉంటుందో, అలా ఈ సౌరమండలంలో ఉన్నటువంటి పదార్థం అంతా కూడా సౌర ప్రజ్ఞకి ఆ విధంగా ఉంటుంది. కనుక ఈ సౌరమండలంలో ఉన్నటువంటి పదార్థం అంతా కూడా దిస్ ఇస్ ద థర్డ్ ఆస్పెక్ట్. సౌర ప్రజ్ఞ ఇస్ ద సెకండ్ ఆస్పెక్ట్, వేర్ ద ఇండివిజువల్ హ్యూమన్ being is concerned. As regards these three persons of the divine trinity, we might say that Aries is the focal point of expression of the first aspect of divinity, the will aspect. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఈ త్రీ ఆస్పెక్ట్స్ని ఎలా దర్శించవచ్చు అంటే, ఏరియస్లో సంకల్పం అంటే ఫస్ట్ ఏర్పడింది. సో పరమాత్మ ఆయన సంకల్పం అది. లియోకి వచ్చేటికి లియో ఇస్ ద ఫోకల్ పాయింట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సెకండ్ ఆస్పెక్ట్, ది లవ్ విజ్డమ్ ఆర్ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్. దిస్ ప్రైమర్లీ వేర్ హ్యుమానిటీ ఇస్ కన్సర్న్స్. ఆయన యొక్క పుత్రుడిగా భూమి మీదకి వచ్చాడు. భూమి మీద ఉన్నటువంటి వాడు ఎవరి స్వరూపం అంటే ఆయన యొక్క స్వరూపం. ఆయన ఎలా చేస్తున్నాడు, వీడు ఎలా చేస్తున్నాడు. కనుక దాన్ని ఏమన్నారు, దిస్ ఇస్ ద ఫిఫ్త్ సైన్, దట్ ఈస్ లియో. సో ఫిఫ్త్ సైన్ లియో కాబట్టి దీని మీద వీడు ఇండివిజువల్ నేచర్ ఇదంతా కూడా చెప్పబడింది ఈ సైన్లో. అందుకే దీన్ని ఏమన్నారు, లవ్ సిస్టమ్ ఆస్పెక్ట్గా చెప్పారు. ది సెకండ్ ఆస్పెక్ట్ అన్నారు, దాన్నే సోల్ ఆస్పెక్ట్, దాన్నే ది సన్ ఆస్పెక్ట్, ఇవన్నిటిగా పదాలు మనకి చెప్పారు. లవ్ విజ్డమ్ ఆస్పెక్ట్ ఆర్ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అన్నారు దాన్ని. దిస్ ప్రైమర్లీ వేర్ హ్యుమానిటీ ఇస్ కన్సర్న్. సో ఆయన యొక్క జీవులుగా భూమి మీదకి ఏర్పడినటువంటి వాళ్ళు అందరూ కూడా ఫిఫ్త్ సైన్గా చెప్పాం. తర్వాత వెర్గో ఇస్ ద ఫోకల్ పాయింట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది థర్డ్ ఆస్పెక్ట్, దట్ ఆఫ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. ఇన్ దట్ సైన్ ది హైయెస్ట్ ఫంక్షన్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ సింబలైజ్డ్. హైయెస్ట్ ఫంక్షన్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ సింబలైజ్డ్. సో పదార్థం అంటున్నది మనకి కన్యారాశిలోకి వచ్చేటికి చెప్పారు. అంటే సింహరాశి తర్వాత ఉండేటువంటిది కన్యారాశి. సో ఈ కన్యారాశిలో ఈ కన్యారాశి అంటే ఏంటంటే కన్యాస్వరూపం. కన్య అంటే ఏమిటి అసలు? పూర్తిగా పరిపూర్ణమైనటువంటి ప్రేమ స్వరూపం. సో దేని కారణంగా అయితే ఇక్కడ ఏ కారణంగా అయితే దీనికి వచ్చాడో ఆ కారణంగా జీవించేటువంటి విషయం అంతా కూడా కన్యారాశిలో ఉంటుంది. ఏ కారణంగా అసలు సత్యవతి దేవి గారిని ఏ కారణంగా చేదైతే మేరీ మాత గారు జన్మించారో ఆ కారణంగా వాళ్ళ లైఫ్ వెళ్ళింది. దిస్ ఫర్ వాట్ కాజ్ దే హ్యావ్ టేకెన్ బర్త్, దట్ ఈస్ బీయింగ్ గివెన్ బై ది వెర్గో కన్యారాశి. సో ఏ కారణంగా అయితే వీడు జన్మ తీసుకున్నాడో ఆ కారణముగా వీడు జీవించేట్టుగా చేసిచ్చేటువంటి లక్షణాన్ని ఇచ్చేటువంటిది కన్యారాశి. చాలా సూక్ష్మంగా చెప్పబడేటువంటి రహస్యం. కనుక వీడు ఇక్కడ పుట్టినటువంటి వాడికి, సింహరాశిలో పుట్టినటువంటి వాడికి, ఆయన ఒక పుత్రుడిగా భూమి మీద ఏర్పడినటువంటి వాడికి కన్యారాశిలో ఏం చేస్తుందంటే ఆ పదార్థం అంటే సౌరమండలంలో ఏర్పడినటువంటి పదార్థం దానిలో వాడు ఉంటూ ఉన్నప్పుడు ఈ పదార్థం వీడిని ఎక్కడికి చేరుస్తుందంటే, వీడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరుస్తుంది అనమాట. అంటే సృష్టిలో సహజంగా ఇవ్వబడినటువంటి రహస్యం ఏంటంటే, ఇందులో మీరు ఏది పట్టుకున్నా ఏది చేసినా సరే మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి చేరుస్తుంది. అది ఇక్కడ చెప్పబడినటువంటి రహస్యం. వెర్గో అన్నారు అది.
In that sign, the highest function of matter is symbolized. The four signs, Aries, Leo, Scorpio, and Aquarius, are related to the following stars, which are not numbered in the 12 signs of the zodiac. They constitute another field of relationships. సో ఇది అనదర్ రిలేషన్షిప్ ఒకటి చెప్తున్నారు. 12 రాసుల్లోనూ ఈ 4 రాసులకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సో ఏరిస్ టు వన్ ఆఫ్ ది టూ స్టార్స్ ఫౌండ్ ఇన్ ద కాన్స్టలేషన్ ది గ్రేట్ బేర్ విచ్ ఆర్ కాల్డ్ ద టూ పాయింటర్స్. ఏరిస్ ఏం చేస్తుందంటే ఏరిస్లో అంటే సో ఇప్పుడు ఒక నిమిషం ఇక్కడ మనం ఆగితే ఏరిస్ సింహరాశి, తర్వాత కన్యారాశి, తర్వాత చెప్పబడేటువంటి రాశి కుంభరాశి. ఇక్కడ స్కార్పియో అన్నారు, ఇక్కడ మామూలుగా ఇక్కడ అవి మూడు మనకు పదార్థం ఈ మూడు చెప్పినది ఏరిస్, సింహం, కన్య ఇవి చెప్పేశారు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పాయింట్ ఏంటంటే ఏరిస్, సింహం, వృశ్చికం, తర్వాత కుంభం, ఈ 4 రాసుల గురించి మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. విషయం ఈ పదార్థం అంతా దేని నుంచి స్వీకరించబడింది, విల్లు, లవ్, ఇంటెలిజెన్స్, ఈ మూడింటి గురించి మనకు రహస్యాలు ఇచ్చారు. విల్ అంటే ఏరిస్, లవ్ అంటే సింహరాశి అని చెప్పారు, ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అంటే వృశ్చిక ఇదేంటి మన కన్యారాశి అని చెప్పారు. అది అయిపోయింది, ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే మేషరాశి, తర్వాత సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, ఈ 4 రాశుల గురించి ఇప్పుడు ఇంకొన్ని రహస్యాలు మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తున్నాం. అందులో మేషరాశి గురించి ఏమని చెప్తున్నారంటే ఇట్ ఈస్ ద విల్ ఆస్పెక్ట్. జీవుల్లో సంకల్పం అంటున్నది ఎక్కడి నుంచి పుడుతుందో దాన్ని మేషరాశిగా చెప్పారు. ఇది దేనికి అనుసంధానం చెంది జీవుల్లో మేషరాశి పనిచేస్తుందంటే చోటులో సప్తర్షి మండలం ఉంది. ఈ సప్తర్షి మండలంలో అంటే కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు మన తెలుగులో ఇచ్చినటువంటి పేరు. సో ఈ సప్తర్షి మండలంకి మన యొక్క శాస్త్రానికి దేర్ ఇస్ లింకప్ ఆర్ మేషరాశి, దీనికి దానికి ఒక లింకప్ పనిచేస్తుంటుంది. అందులో సప్తర్షి మండలంలో ప్రధానంగా 2 నక్షత్రాలకి మన యొక్క మేషరాశికి దేర్ ఇస్ అనుసంధానం. ఆ విషయాలు ఏంటనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.